థ్యాంక్ గాడ్ టు ది గ్రేట్ ఇన్వెన్షన్స్. అలాగే ఇన్వెంట్ చేసే వాళ్ళ సైంటిస్టులందరికీ థ్యాంక్స్. ఈ మధ్యకాలంలో మనం జపాన్లో కావచ్చు, తైవాన్లో కావచ్చు, ఇంకొన్ని దేశాల్లో కావచ్చు తీవ్రమైన భూకంపాలు రావడం చూసాం. అది కూడా 7.5 రిక్టర్ స్కేల్ పైన. అయితే అది చూసిన తర్వాత నా మనసులో ఏముండే అంటే, ఎన్ని సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను భూకంపాల గురించి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా అక్కడే ఆ దేశాల్లోనే ఉండే కంటే బయట దేశాలు వెళ్ళొచ్చు కదా, అక్కడ సెటిల్ కావచ్చు కదా అని చెప్పేసి నా మనసు అంటుండే. అయితే కానీ ఉన్న ఊరు కన్న తల్లి లేదా ఉన్న దేశం అన్నట్టుగా ఆ ప్రేమ వాటిని చూసిన తర్వాత నాకు ఈ కొత్త ఇన్వెన్షన్ మీద చాలా బ్రహ్మాండంగా సంతోషాన్ని అనిపించింది. అయితే ఈ కొత్త ఇన్వెన్షన్ ఎలా ఉంది అంటే, ఒకవేళ భూకంపం వచ్చినా ఆ బెడ్ పైన పడుకున్న ఆ బంగ్లా మొత్తం కూలిపోయినా చేసిన ఒక 10 days వరకు అందులో ఏది మనిషి ఆరోగ్యంగా బ్రతికుండొచ్చు. ఆక్సిజన్ కావాల్సిన సరఫరాలన్నీ అందులో ఉన్నాయి. సో థ్యాంక్స్